తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దానివల్ల మీరు కోల్పోయింది ఏంటి? హీరోగా మంచి హీరో కోల్పోయారా? అంటే హీరో కోల్పోయాను వీళ్ళ స్టిల్ ఇవాళకి నేను బాధపడలేదండి. ఎందుకంటే సినిమాలో రాను వాతావరణం మారిపోయింది. టోటల్గా ట్రెండ్ మారింది. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కొన్ని పద్ధతులు మారినాయి. ఈ క్యారెక్టర్ ప్రసాద్ ఉండాలి, ఈ క్యారెక్టర్ గిరిబాబు ఉండాలి అన్నది లేదు. ఈ పరిస్థితుల్లో మనం ఇది మానేస్తే బెటర్, ఏం చేయాలి, ఏమి చేయలేం, ఎలా బతకాలి అని అనుకుంటుంటే దేవుడు నన్ను ఎప్పుడు కూడా పడేయలేదండి కింద. రాడన్ ప్రొడక్షన్ నుంచి రాధికా గారు కంపెనీ నుంచి ఫోన్, ఇలాగ టీవీలో యాక్ట్ చేస్తారా అని. మా ఆవిడతో అడిగా, సినిమా నుంచి టీవీకి వెళ్ళిపోతున్నాం, మరి ఇక్కడంత డబ్బు రాదు, కొంచెం కష్టపడాలి. డబ్బుతో ఏముందండి, ముందు మీరు హ్యాపీగా ఉండండి, ముందు మీకు పని కావాలి కదా, చేయండి, ఇంకోటి దగ్గరికి వెళ్ళరు, మీ దగ్గరికి వచ్చి చేస్తారు. అలా బయలుదేరాను. మెడ్రాస్ మళ్ళీ తిరిగి వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ దగ్గర రోజుకు 3-4 షూటింగ్లు చేసేవాడు. మార్నింగ్ 7 గంటల నుంచి 9 గంటలకు ఒక షూటింగ్, 9 గంటల నుంచి 12 గంటల దాకా ఒక షూటింగ్, 12 నుంచి 1 గంట లోపల ఒకే ఒక అరషాటే కారులో దిగటం, లోపలికి వెళ్ళటం, అదొక సీరియల్. అలా అంటే రోజుకి 3-4 సీరియల్ చేస్తాను ఉండేవాళ్ళు, బిజీ. ఓకే. ఇక నా సినిమాలు తప్పలేదు. ఆ తర్వాత సినిమాలు వస్తే నేను చేయలేని పరిస్థితి. ఎన్టీఆర్ సినిమాకి ఇలాగ అడిగితే నేను చెప్పే సీరియల్ నాకు ప్రాబ్లం అని చేయలేను. జనతా గ్యారేజా కాదండి, ఇంకో అంతకుముందు బాద్షా హిట్ మా ఊరు కేఎస్ రామారావు గారి సినిమా ఓపెనింగ్ వస్తాను, దమ్ము ఓపెనింగ్ ఉంటాను. చెప్పా, ఇన్ని రోజులు ఇవ్వలేను. కాదు మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు చేసుకుంటాను. నేను ఆ టీవీ షూటింగ్ వాళ్ళకి చెప్పా, ఈ డేట్స్ నాకు కావాలంటే వాళ్ళు సినిమా కదని ఇచ్చారు. పాపం ఆ 10 రోజుల మధ్యలో తుఫాన్ వచ్చేసి 2-3 రోజులు చేయలేకపోయారు. గడ్డం కంటిన్యూ నాకు. ఇక్కడ మళ్ళీ ఇదే సడన్గా వాళ్ళు అడిగారు, నేను చేయలేను. 2 నెలలు నా వల్ల అదో ప్రాబ్లం వచ్చింది. ఆ తర్వాత డిసైడ్ అయిపోయాను, ఇంకా సినిమాలు గుద్దు మనకి, పిలిచినా వెళ్ళట్లేదు ఇంకా లేదు, హ్యాపీగా సీరియల్ చేసుకుంటూ. ఓకే. తర్వాత కరోనా రావడం, మళ్ళీ నేను చెన్నైలో ఇక్కడికి సెటిల్ అయిపోయి మా అబ్బాయి వద్దనేసాడు. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం నేను ఒకే రోజు వేరే హాస్పిటల్లో జాయిన్ అయ్యాం. అతను 11 రోజు ఎప్పుడు పోయాడు, నేను 12 రోజు ఇంటికి వచ్చాను. ఓకే. నా కొడుకు వెంటనే హాస్పిటల్లో ఉండగానే ఫోన్లు, సినిమాల షూటింగ్, టీవీ సీరియల్స్ వద్దనేసి వాడు ఫోన్ కూడా లాగేసుకుని చేయడు అని వాడే చెప్పేసావు. అలాగే ఇంక 3 ఏళ్ళు వెనకబడిపోయారు. అందరూ చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చేసారు, ఇంకా అక్కడే సెటిల్ అయిపోయి, మీరు హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి చెన్నైకి వచ్చాను. సో భలే విచిత్రంగా ఉంది. అది చెప్తాను, నా లైఫ్ అనేది ఎలాగే ఉంటుంది, విచిత్రంగానే. కానీ ఎక్కువ జర్నీ బాగా చేసింది చిరంజీవి గారితో, దగ్గర అటాచ్మెంట్. అంటే అన్ని సినిమాలు చేశారు ఆయనతో ఆల్మోస్ట్. అంటే మధ్యలో చేయలేదు, కొన్ని చేయలే. ఎందుకంటే కొన్ని సినిమాలు నెంబర్ ఆఫ్ డేట్స్ అడిగేవాడు, 90 రోజులు అడిగేవాడు. 90 రోజులకి రోజు 1000 రూపాయలు ఎక్కేసేవాడు, 1,00,000 అడిగేవాడు. వాళ్ళు ఇవ్వలేదు, నేను చేయలేదు. అలా కూడా ఉన్నాయి కొన్ని. అది చిరంజీవి గారు అడగలేదు, నేను చెప్పలా. డేట్స్ లేవనుకున్నారు, మరి వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు తెలియదు. ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి. అది వాళ్ళు అహంకారం అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. ఆయన ఇప్పుడు అడగల, తను నన్ను అడగలేదు, ఎందుకు చేయలేదు ఏంటని ఆయన క్వశ్చన్ వేయలేదు, నేను పట్టించుకోలేదు. అండర్స్టాండింగ్ ఉండి నాకు నచ్చితే నేను చేసేవాడిని. కొన్ని సినిమాలు అలా ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చాను. అంటే చిరంజీవి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను విన్నాను, ఒక గొప్ప యాక్టర్ నోటుతో, ఒకానొక టైంలో అంటే మీరు అహంకారు కావచ్చో లేకపోతే వేరే వాళ్ళ మాటల వల్ల నొప్పించి నేను చేయను నో అని చెప్పడం మీకు చాలా ఈజీ అప్పుల్లో. అలా చాలా రోజులు చాలామంది డైరెక్టర్స్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయటం వల్ల, ఇగ్నోర్ చేయటం వల్ల, ఆఫర్లు లేక సఫర్ అవుతున్న టైంలో చిరంజీవి గారు మిమ్మల్ని పిలిపించుకొని చాలామంది డైరెక్టర్స్కి, నాకు మంచి ఆప్తుడు, మంచి యాక్టరు, మనకున్న సినిమాలలో, నా సినిమాలలో తనకు ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వండి, తనేంటో మళ్ళీ ప్రూవ్ చేసుకుంటాడని చెప్పేసి మీకు మళ్ళీ ఒక లైఫ్ ఇచ్చిన వ్యక్తి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్తుంటారు. ఈజ్ ఇట్ కరెక్ట్? 100% ఓకే. అది అవ్వచ్చు, అది కూడా అవ్వచ్చు. కానీ నేను అనుకున్నది ఏంటంటే, నేను బాగా చేస్తేనే కదా నాకు వచ్చేది. ఆ క్యారెక్టర్ ఒక లెక్క కాదు, ఆ క్యారెక్టరు నేను సరిపోయాను కాబట్టి. ఇప్పుడు రుద్రమేణ ఉంది, రుద్రమేణలో ఫస్ట్ ఆ వేషం వేరే ఇంకోళ్ళు అనుకున్నారు, తర్వాత వాళ్ళకి ఒక మళ్ళీ మార్పు వచ్చింది, మళ్ళీ నాకు వచ్చింది ఆ వేషం. అది నేను బాగా చేయబట్టే కదా నాకు తర్వాత మళ్ళీ సినిమాలు వచ్చింది. నాకు మోహన్ బాబు సినిమాలు అలాగే వచ్చినాయి. ఈయన సినిమాలు ఎక్కువ చేయటం వల్ల కొన్ని సినిమాలు పోయినాయి. ఎందువల్ల? ఎంత దారుణం అంటే, చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్ళి ఫ్లైట్ దిగి, సార్ మీరు అక్కర్లేదు మీరు బయలుదేరండి అన్న వేరే హీరో చిరంజీవి వల్ల. అంటే చిరంజీవి మనిషిని మరి నేనైతే నష్టపోయాను. అలాగా వచ్చిన రోజులు ఉన్నాయి, అలా పోయిన సినిమాలు ఉన్నాయి. కానీ అటాచ్మెంట్ మా ఇద్దరికి ఎలాగ ఉంది తెలియకుండా, నేను ఒక ఆర్టిస్టు
ఇది ఆయన ఎప్పుడు మమ్మల్ని చిరంజీవి ఎప్పుడు కూడా ఏ దీంట్లో కూడా ఆర్టిస్ట్లా చూడడం ఒక బ్రదర్ లాగా, నేను అలాగే ఇది నా ఇల్లు అన్నట్టే వెళ్ళిపోయి ఏం కావాలంటే తినేవాడు. నా ఇంట్లో అమ్మ టిఫిన్ ఉంది ఏముందంటే టేబుల్ మీద ఏమైనా తినేసేవాడు. అంత చనువు ఉండేది నాకు అప్పట్లో. ఈ టీ నగర్ ఇంటికి టీ నగర్ ఇంటి ఇద్దరం కలిసి వాకింగ్కి వెళ్ళేవాళ్ళం. ఎదురెదురు నా ఫ్లాట్ అంటే ఫ్లాట్ కూడా ఎలా వచ్చిందంటే తన పుణ్యమే. ఓ రోజు మా ఆవిడ మా బామ్మరు తీసుకొని ఓ ఫ్లాట్కి డబ్బులు ఇచ్చేసింది అడ్వాన్స్. ఎంత 30,000, అది 1,80,000 ఆ ఫ్లాట్. ఎక్కడి నుంచి వస్తే డబ్బులు? అసలు సినిమాలు అంతంత మాత్రం మనకు వచ్చిన సరిపోతుండయి, ఎందుకు అనవసరంగా ఇప్పుడు రిస్క్ తీసుకున్నాం అని చెప్పాను. ఏమో కట్టేశాను, ఇవ్వండి లేదంటే పోతే పోయి ఎంత బాగుంటుంది మీరు ఈ ఎంత. ఓ రోజంతా ఆలోచించాను. అప్పు చేయంటే నాకు మహా భయం. నేను అప్పు చేసే ముందు ఇది ఎలా తీరుస్తానని ఆలోచించేవాడు. దాంతో ఒకరోజు వెళ్ళిపోయింది 30,000. నాకు కొండంత కనిపిస్తుంది. 1,80,000 కాదు 30,000 ఎలా పోతున్నాయి కదా అన్నది నాకు బాగా ఇది అయిపోయింది. ఎలా పోగొట్టేసి అనవసరంగా మాట పోద్ది, ఏం చేయాలి, నేను కట్టలేదు. ఆ రాత్రి నిద్రలో అనుకోకుండా చిరంజీవి గారు ఇచ్చాడు. అప్పుడే మేము 5-6 సినిమాలు అంతకుముందు చేశారు. చిరంజీవితో ఎక్కువ సినిమాలు కూడా చేసి అంతకుముందు మా ఇద్దరు అటాచ్మెంట్ లేకుండా చేశాం. ప్రొడ్యూసర్ తరఫు నుంచి బాపిరెడ్డి గారు కానీ ఇంకోటి కానీ ఇలా చేసాం. ఇవి ఏంటి ఈయన కనిపించాడు, ఒకవేళ దేవుడు చూపించాడు, ట్రై చేద్దాం అని వెళ్ళా. ఇంటికి వెళ్ళా. ఏంటి ఇలా వచ్చాం, చుట్టూ మనుషులు ఉన్నారు, కొంచెం పర్సనల్గా మాట్లాడాలి కదా, 1,00,000 కావాలి అన్న. నోట్లోంచి మాట కూడా రాలా. 1,00,000 అంటే నాట్ ఎ జోక్, పెద్ద విషయం ఆ రోజుల్లో. 100, 10,000, 100, 1,000, 2,000 కదా ఓకే. 1,00,000 రూపాయలు లేదంటే నేను ఏం చేసుకోవాలి, తలకాయక్కడ పెట్టుకోవాలి. పైగా నేనేంటో తనకి తెలుసో తెలియదు తర్వాత సంగతి. ముందు నేను అడగటం కరెక్ట్ కాదని పక్క అనుకుంటూనే వెళ్ళి 1,00,000 ఆ కారాన్ని ఎదాల సరే దానికి ఎందుకు ఇంత ఆడాలిస్తావు ఓకే ఆయన లోపలికి వెళ్ళి 1,00,000 కవర్లు తిట్టి నాకు అసలు ఏం అర్థం కాల. 1,00,000 ఇదప్పుడు మనం మన ఇంట్లో చూసాక ఎవరో ఒక వ్యక్తి దగ్గర నుంచి తీసుకోవటం అన్నది. సరే వెళ్ళిపోయి నేరుగా దగ్గరికి వెళ్ళాను. ఓనరు దగ్గర ఇచ్చి ఇదిగయ్యా 1,00,000, మిగతా ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఇవ్వకపోవచ్చు, 2 ఏళ్ళు అవ్వచ్చు, 3 ఏళ్ళు అవ్వచ్చు. అతను మాట అన్నాడు, నేను 30,000 ఇచ్చేయమన్నా. ఓకే ఇచ్చేస్తానండి, మీ ఆవిడతో ఒకసారి ఫోన్ చేయించున్నాను. ఈ అమ్మ పోయి మళ్ళా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి అడుక్కోవాలంటే నా భార్య అవ్వచ్చు, పోయి ఫోన్ చేయి నా డబ్బులు ఇవ్వమని చెప్పానంటే తలకాయ పెట్టుకోవాలి. సరే 10,000 అనుకున్నా, కానీ నిద్ర పట్టట్లా. అప్పుడు అన్నాడు, లేదు సార్ మీరు గట్టిగా ట్రై చేయట్లా, అతనికి నేను ఎవరో తెలియదు. ఇదే మాట అన్నాడు, మీరు కానీ గట్టిగా ట్రై చేస్తే ఇలాంటివి చాలా కొంటారు మీరు అన్నాడు. ఓకేనాయన ఇప్పుడు మిగతా బ్యాలెన్స్ అండి, మీరు ఇవ్వకపోయినా పర్లేదు, మీరు వెళ్ళిపోయినాను. ఇంకా అక్కడి నుంచి నాకు నిద్ర పట్ల. 1,00,000 రూపాయలు చిరంజీవి తీర్చాలి, ఇది 50,000 కట్టాలి. నిద్రపోయేవాడు కాదు, అలా మెలుతుండేవాడిని ఎలాగ. అప్పుడు అనుకున్నా ఓకే మనం ఇన్ని రోజులు సినిమా పోయింది, ఆ డబ్బులు పోయినాయి అనుకుని అలా ఉండిపోయాం, ఇది కాదు యాక్ట్ చేయాలి అని నేరుగా రాఘవేంద్ర గారి దగ్గరికి వెళ్ళాం. ఏంటి సార్ ఇలా వచ్చారు, వేషాలు వేస్తా. ఆహా అంటే మీరు అడగగానే ఇచ్చేయాలి మేము. సార్ ఇప్పుడు వాయించద్దు, నాకు ఇప్పుడు వేషాలు కావాలి. ఏరా నువ్వు వద్దన్నావు కదా తప్ప మేము కాదనుకోలే, ఇండస్ట్రీలో నీ అంత నువ్వే మేము చెయ్యను అన్నావు, అందుకే వేరే వాడిని ఎత్తుకున్నావు. ఇప్పుడు నువ్వు చేస్తా చెయ్యి. అలా కోదండరారెడ్డి దగ్గర పొద్దున వెళ్ళిపోయేవాడు. ఇలా వరుస పెట్టి అందరి దగ్గరికి వెళ్ళిపోయి పాత నా డైరెక్టర్లు అందరి దగ్గరికి వెళ్ళి నాకు కావాలంటే మీరు నమ్మండి నమ్మకపోండి విత్ ఇన్ 1 monthలో ఆ డబ్బులు మొత్తం తీసి అప్పులు చిరంజీవి గారికి కూడా ఇచ్చేసారా? 1 monthలో. ఏమన్నారు ఆయన? ఇప్పుడు ఏంటి అవసరమా, నువ్వు ఇస్తావని నేను ఇచ్చానా అన్నాడు. కాదు నాయన అది నిద్ర పట్టట్లేదు, ముందు తీసుకోండి డబ్బులు. కాదు ఉంచు, నాకు దేనికి ఉపయోగపడుతుంది, నాకు వద్దు. ఇప్పుడు నీ పుణ్యవాడు ఒక ఇల్లు ఒకటి వచ్చింది కదా నాకు, వచ్చాడు. కానీ దాన్ని బట్టి అమ్మనా స్టీల్ ఇవాటికి అమ్మలా. ఎక్కడ చిరంజీవి గారు ఇంటి ఎదురేనా? ఇంటి ఆయనకు ఆపోజిట్ చిన్నగా ఉంటుంది సందు ఒకటి, విజయశాంతి గారి ఇంటి పక్కన, అంతకుముందు విజయశాంతి ఉండేది, దాని ఇంటి పక్కన అనమాట. ఇప్పటికీ ఒకసారి శోభన్ బాబు గారి దగ్గర అన్న ఇండస్ట్రీ అంతా అమ్మేసుకెళ్ళిపోతుంది, నేను కూడా వెళ్ళిపోతాను. అది ఫస్ట్ నువ్వు కొన్నావు, దాన్ని మటుకు నువ్వు అమ్మబాకు, నీ కొడుకు ఉపయోగపడద్దు అన్నాడు. నిజంగా అలాగే మళ్ళీ తిరిగి నేను చెన్నైకి వచ్చాను. ఆ ఇల్లు ఉండబట్టే నా కొడుకు మళ్ళీ ఇక్కడికి వచ్చి వాడు మళ్ళీ ట్రై చేసుకొని ఆడి ఫ్రెండ్స్తో డెవలప్ అయ్యి సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆ రోజుల్లో మీకు 1,00,000 ఇచ్చారని చెప్పారు చిరంజీవి గారు. నేను ఆ టైంలో ఉన్న ఆర్టిస్టులు అందరూ చెప్పారు 50,000, 1,00,000, 50,000, 1,00,000. ఆ రోజుల్లో ఆయన అవసరం ఉందంటే చాలు, ఏం అవసరం అని అడగకుండా డబ్బు చేతిలో పెట్టే ఏకైక హీరో ఎవరైనా ఉన్నారంటే ఇండస్ట్రీలో అది కేవలం చిరంజీవి గారే అని చెప్పారు.
అండ్ నేను చేసిన ఇంటర్వ్యూస్లో అయితే ఎంతోమంది ఆర్టిస్టులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఇబ్బంది ఎందుకు పడాలి, నేనున్నాను రోషన్, మనం చేద్దామని చెప్పేసి ఆయన వాళ్ళకి అమౌంట్ కూడా పెద్ద మొత్తంలో, పొన్నమ్మలం గారికి దాదాపు 60 లక్షలు ఏమైతే ఆపరేషన్ చేయించారు చూసారు అపోలో హాస్పిటల్స్లో, చెన్నైలో కానీ, పాకీజా గారికి కానీ, దేవరాజు గారికి కానీ, ఇలా ఎంతమందికి లెక్క లేకుండా చెక్కులు ఇచ్చేయటంలో అసలుకి మనం ఏంటి, ఫ్యామిలీ ఏమనుకుంటారు, లేకపోతే ఈ కానీ ఇంత మంచితనం అనేది ఆయనకి ఫస్ట్ నుంచి ఉందనేది ఈ తరానికి తెలియదు. లేదండి, అంటే ఆ మధ్య ఎవరో పేపర్లు కూడా రాశారు, హెల్పింగ్ నేచర్ లేదు అది ఇది అని. అంటే నాకు భలే బాధేసింది. అప్పుడు మీలాంటి వాడితో నాకు పరిచయం లేదు, వెంటనే నేను మైకులు పెట్టి చేసేవాడు. ఒక రకంగా ఏంటంటే ప్రెస్కి చాలా దూరంగా ఉండేవాడు. ఏం మాట్లాడదు గబాని పుస్తకం మాట్లాడి ఇంకో రకంగా తయారవుద్ది, ఆడ హెడ్లైన్ నాకు నచ్చే కావు, కొంతమంది పెడుతుంటారు అన్నెసరీ హెడ్లైన్లు, అవి నచ్చేవు నాకు. మనం ఏదో మంచిగా చెప్తుంటే చిరంజీవిని తిట్టాడు, దాన్ని వాళ్ళని అడిగా ఎందుకు అలా పెడతారయ్యా అంటే, అలా అంటేనే కానీ వాళ్ళు చదవరండి అంటారు వాళ్ళు. ఈ దీంతో అసలు ప్రెస్ వద్దు అయ్యేవద్దని, నో ప్రెస్, నో మీటింగ్స్, నాకు అక్కలేదు. ఒకసారి అనుకోకుండా ఇండస్ట్రీలో ఎక్కువ ఖర్చు అయిపోతుందని చెప్పని ఇడ్లీ వడ ఇవన్నీ తగ్గించాలని ఏదో మీటింగ్ పెట్టుకున్నారు ప్రొడ్యూసర్లు అందరు కలిసి. అప్పుడు నేను పిలిచి ఎంత ఖర్చు అవుద్దో ఆ మొత్తం నేను ఇస్తాను నా సినిమాకి. ఎంత మీరు అనుకుంటున్నారు, తిండి దగ్గర దరిద్రంగా 10 టేకులు తిన్నారు, మీరు ఏం చేస్తారు అన్నాడు. ఎలాగన్నాడు, అది చూసుకోండి, స్క్రిప్ట్ చూసుకోండి, సినిమా హిట్ అవ్వాలని చూసుకోండి, అంతేగాని ఈ టిఫిన్లు భోజనాల దగ్గర వీటి దగ్గర వర్కర్లే వాళ్ళ ప్రాబ్లం ఉండు, ఆకలి ఉండేది, ఎక్కువ తింటారు, తినలేండి, వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళు తన గురించి అసలు ఎప్పుడు ఆలోచించి, ఎప్పుడు నాకు తెలిసి ఆయనకి ఎంత సరదా అంటే, మేగడని మేము బాగా తింటామని తెలుసు ఆయనకి, విపరీతంగా తినేవాడు. హమీద్ పాండిబజార్లో ఒక హోటల్ ఉండేది, మేగడ అమ్ముతారు ఒక గ్లాసులో పోసి. పొద్దున వెళ్ళి 10 ఉన్నా 9 ఉన్నా 5 ఉన్నా మొత్తం నేనే చక్కెర గుమ్మరించి మొత్తం తినేసావు. ఇది తనకు తెలిసింది. తనకు తెలిసి మినిమం అంటే ఇప్పుడు తోకాల్లో అనేది ఎంత మేగడ అంటే 2-3 కిలోలు ఉంటుంది. టక్కన పిలిపించాడు, వేసాడు. నా దగ్గర జబ్బు ఏంటంటే, నేను ఆకులోది కానీ ప్లేట్లో తీసి పాడాను, ఎంత ఉన్నా సరే మొత్తం తినాల్సింది, పూర్తి చేసేస్తాను. పెట్టించుకొని కొంచెం పెట్టించుకొని తినేసాడు, మొత్తం తినేసాడు. కానీ జీవితంలో మేగడ అంటే నాకు అసహ్యం. నీ పుణ్యం అంటే మేగడ పోయింది కదా జబ్బు అని అంటే, ఆ పోవాలని నీకు చేసిన పని చాలా డేంజర్, అది నువ్వు ఎందుకు అలా అలవాటు పడ్డాను ఏమో తెలియదు, నాకు బాగుందని అందుకని నేను తినేవాడిని. 3 రోజులు అన్నం తినలా, అయ్యే తేపులు, మేగడ గట్టి మేగడ, అది దేవుడు పంపిస్తే ఎలా ఉంటుంది గట్టి మేగడ ఉంటే, తినలాక తిని మొత్తం పడేయలేను. వాళ్ళందరూ పడేయమన్నారు, మొత్తం తినేసి 3 రోజులు తిండేది చెప్పి, నీ పుణ్యాన్ని తిండి కూడా లేకుండా చేసేవాడు. ఇప్పుడు టచ్లో ఉన్నారా? లేదండి, నేను టీవీ ప్రపంచం మరో ప్రపంచం మాట్లాడటం కలవటం జరిగిందా? అనుకోకుండా గోల్డెన్ డేస్ కదా అవన్నీ, అయ్యే చెప్తున్నాం కదా, అవన్నీ గోల్డెన్ డేస్. ఆయన బిజీ. ఇప్పుడు నాకు ఇంకో జబ్బు ఏంటంటే, ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు బిజీగా ఉంటున్నారు, మనం వెళ్ళి అనేక రకాలు వాళ్ళ ప్రోగ్రామ్స్ అవి ఫిక్స్ అయి ఉంటాయి, మనం ఎందుకు డిస్టర్బ్ చేయటం అని నేను వద్దనుకునే. రామారావు గారితో ఆయన పాపం షూటింగ్ రండి బ్రదర్ రండి సరదా కడదాం, నాగేశ్వర గారు అందరితో ఆ షూటింగ్ ఉన్నంతసేపు చాలా చనువుకుంటాం. షూటింగ్ అయిపోయిందా నమస్కారం అంతే, వాళ్ళ గుమ్మాలది కూడా తక్కువ. పద్మ విభూషణ్ వచ్చింది మీ ఫ్రెండ్కి, తర్వాత కూడా కాల్ చేయలేదా? అసలు లేదు, చెప్తున్నా కదా, నాకు మళ్ళీ ఇంకా తర్వాత ఉండదు. కాకపోతే ఏంటంటే లోపల ఉంటుంది. ఇంకొక హైలైట్ చెప్తాను, చిరంజీవితో ఎక్కువ నేను సినిమాలు చేశాను కదా, తర్వాత మానేశాను. చిరంజీవితో డైలీ నేను కల్లో షూటింగ్ చేస్తూనే ఉండేవాడిని. ఓకే, ఇద్దరం యాక్ట్ చేస్తున్నాం, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఒకరోజు అనుకున్నాం, ప్రతి కల్లో కూడా ఆయన హీరో, నేను చిన్న క్యారెక్టర్ వేస్తున్నాను. నేను పెద్ద క్యారెక్టర్ హీరో ఇస్తాను, చిన్న క్యారెక్టర్ వేయచ్చు కదా, ఆయన రావచ్చు కదా నా కల్లో. ప్రమాణ పూర్తికి ఇలాగ అనుకున్నా. ఓకే అని ఏమో మనం దరిద్రపు ఆలోచన అనుకుని మళ్ళీ ఓకే ఆయన ఎప్పుడు హీరోలాగా ఉండాలి, ఓకే మనం పర్వాలేదు అనుకోండి. కానీ ఆ రోజు మనకు లేదు, నాకు కల్లో రాలి. ఓన్లే కల్లో అయినా మీ ఫ్రెండ్ని చూసుకుంటున్నారు 100%. ఎప్పుడన్నా మనసు కొంచెం ఇదిగా ఉందంటే వచ్చేస్తాడు, ఇద్దరు మాట్లాడుకుంటాం, కబుర్లు చెప్పుకుంటాం. అది ఏదో తెలియదు బంధం. బట్ ఆయన అంటే ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి చేసింది 10 మందికి తెలుస్తుంది, కానీ
సురేఖమ్మ అంతకు పదింతలు చేస్తారంట. బాగా చాలా తక్కువ ఆవిడ మందికి తెలుసు. ప్రతి ఒక్కరికి తిండి తిన్న తర్వాత పంపించేది బయటికి. ఏం కావాలని ఆవిడ ఉంది, ముందు తినండి పోయి ఇలాగే అనేసేది. హ్యాట్సాప్ అండి, అందుకే వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయ్యారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.